ఈరోజు కార్తీక మాసము బహుళ చతుర్దశి ఉంది. ఉదయము సాయంత్రం మనకి ప్రదోష వేళకి అమావాస్య వచ్చేసిందండి. ఇప్పుడు అమావాస్య ఉంది కాబట్టి బుధవారం నాడు అమావాస్య కలిసి రావడము కార్తీక మాసము ఇంకా విశేషము. మనందరికీ ఏం కోరుకుంటామండి? మనకు డబ్బులు కావాలి, ఆర్థిక ఇబ్బందులు ఉండవద్దు, మనకు అవసరానికి డబ్బులు సమకూరేటట్టు ఉండాలి అని లక్ష్మీదేవిని కోరుకుంటూ ఉంటాం. అయితే దానికి సంబంధించి మనకు ఎటువంటి పరిహారాలు ఉన్నా మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అందరము అలాంటి పరిస్థితిలోనే ఉంటాం కాబట్టి ఏమో ఎక్కడ ఏముందో తెలియదు, ఏ పూజ వల్ల మనకి లాభం కలుగుతుందో. అందుకని ప్రతిదాన్ని మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా వినండి, స్కిప్ చేయకుండా మొత్తం విని శ్రద్ధ భక్తులతో చేసుకున్నట్టయితే మనకు సంపూర్ణమైన ఫలితం అనేది కలుగుతుంది. అదేవిధంగా మనం మంచి విషయాలు విన్నప్పుడు ఇతరులకు పంచాలి. అంటే మనం ఎప్పుడైతే ఇతరులకు మంచి కావాలని కోరుకుంటామో మనకు కూడా మంచి జరుగుతుంది అని భగవంతుడు చెప్తాడు. మనకే మంచి కావాలి, ఇతరుల గురించి ఆలోచించకపోవడం అనేది పాపం అవుతుంది అంటారు. కాబట్టి ఇప్పుడు చారుమతి ఏం చేసిందండి, అందరికీ చెప్పి వచ్చింది. మనం కార్తీక పురాణంలో కూడా పురాణం జరుగుతుంది, అందరూ వినడానికి రండి అని అందరికీ చెప్పి వచ్చినందుకు ఆమె చక్కగా వైకుంఠానికి చేరుకుంది అంతిమంలో. అట్లా మనము ఏదైనా మంచి విషయం ఉంటే కనీసము ఒకరు చెవున పడాలి అని అనుకోవాలి. అదేవిధంగా దీన్ని షేర్ చేయండి అందరికీ. మరి మీరు లైక్ చేయండి. ఎందుకు అని అంటే మనకు కావాలి అని కోరుకున్న దాన్ని మనం లైక్ చేయాలి. ఇప్పుడు ఇందులో విషయాన్ని వింటారు కానీ లైక్ చేయరు అంటే మీకు దాని పట్ల ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా అర్థమవుతుంది కదా. మీకు ఎప్పుడైతే నచ్చిన విషయం ఉంటుందో దాన్ని మనము నచ్చింది అని చెప్పినప్పుడే ఆ సంతోషాన్ని చూసే లక్ష్మీదేవి మనకు కలుగుతుంది. ఇప్పుడు మనకి నీకు చాలా నచ్చింది అంటే మీ అమ్మ నీకు కొనిస్తుంది. అంతేగాని నీకు నచ్చింది నచ్చలేదు చెప్పనప్పుడు ఎందుకు కొనిస్తుందండి? అది మనం తెలుసుకోవాలి. మనం నచ్చిన విషయము తెలియజేయాలి. మనకు నచ్చింది అనడానికి మనకు యూట్యూబ్లో మాధ్యమంలో లైక్ చేయడం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ చేయాలి అని చెప్తూ ఉంటాను నేను. అయితే ఇట్లా మీ లైక్ల వల్ల ఇంకొక ఉపయోగం ఏంటి అంటే ఇతరులు కూడా దాన్ని చూసి ఉపయోగించుకుంటారు, వాళ్ళు కూడా లాభపడతారు అని నా ఉద్దేశము. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, మరి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీలైతే వాళ్ళు కూడా ఆచరించుకుంటారు. కాబట్టి మనము ఒక మంచి పని చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి అని కోరుకుంటూ మరి ఈ వీడియోలోకి వెళ్దాం. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కార్తీక మాసము బహుళ చతుర్దశి పోయి మనకు అమావాస్య వచ్చింది. కాబట్టి ఈ ప్రదోష వేళలో మనకి ఈరోజు ఉంది అమావాస్య, రేపు కూడా ఉంది. కాబట్టి మనకు ఈ అవకాశం కలిగింది. మనకు అందరికీ కూడా ఎప్పుడు డబ్బులు ఎంత ఉన్నా కానీ డబ్బులు కావాలనే కోరుకుంటాం కదండి. కాబట్టి డబ్బులు రావాలి, మనకే ఇబ్బందులు ఉండొద్దు, మనం ఏది కోరుకున్నా అది చేసుకునేటందుకు వీలుగా మనకు ఆర్థిక వనరులు సమకూరాలి అని మనం లక్ష్మీదేవిని ప్రార్థిస్తాం. కాబట్టి లక్ష్మి నిరంతర ప్రవాహంగా ఉండాలి అంటే ఇంట్లో ముందు ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ నవ్వుతూ ఉండాలి, ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, ఉన్నదాంతో తృప్తి చెందాలి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. మరి అమావాస్యకు మొత్తం ఇల్లు శుభ్రం చేసుకోవాలి అని మన పెద్దలు చెప్తారు. మరి ఆ విధంగా మనకు అమాస తెల్లారి నుండి అభివృద్ధి అనేది కలుగుతుంది పౌర్ణమి వరకు అని ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పాను నేను మీకు. అయితే మనము పరిశుభ్రంగా ఉంచుకొని ప్రదోష వేళలో చక్కగా శ్రీ సూక్త సంహితంగా లక్ష్మీ అమ్మవారిని పూజించుకోండి. ఈరోజు ప్రదోష వేళలో అంటే 6 గంటల తర్వాత 8-8:30 లోపల
అమావాస్య ఉంది కాబట్టి మీరు కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఏం లేదు, కాకపోతే స్థిరంగా మంచిగా భక్తితో చేసుకోండి. అయితే అమ్మవారి ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి. లక్ష్మీనారాయణులను, విష్ణు సైతంగా నారాయణుడు, లక్ష్మీదేవి సైతంగా మనం పూజించాలి, ఎప్పుడు పూజించినా కూడా. అయితే ఆ విధంగా శ్రీ సూక్త సహితంగా అమ్మవారిని పూజించాలి. ఒక నెయ్యి దీపం వెలిగించాలి. అయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత మనము పాయసాన్ని నివేదించుకోవాలి. అయితే ఏం చేయాలంటే ఒకటి ఆకుపచ్చని బట్ట, ఒక కర్చీఫ్ లాగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని అది అమ్మవారి ముందు పెట్టి దాంట్లో 11 కాయిన్స్, ఏవైనా 1 రూపీ కాయిన్స్ ఏవైనా వేయండి. వేసి దాన్ని ఏం చేయాలంటే పూజించుకోవాలి. లక్ష్మీదేవికి ముందర ఉంచి సంకల్పం చేసుకొని దినదిన అభివృద్ధి కావాలి అని, మనకు డబ్బులు ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా చూడు తల్లి అని మనము పూజించుకొని వాటికి కూడా పసుపు కుంకుమ వేసి వాటిని ముడి వేసి అమ్మవారి ముందు ఉంచండి. ఈరోజు అమ్మవారి ముందు ఉంచి రేపు కూడా ఉదయము లేచిన తర్వాత పూజ చేసుకోండి. చేసుకున్న తర్వాత అప్పుడు దాన్ని మీరు డబ్బులు పెట్టుకునే ప్లేస్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు ధనము నిలువ ఉంటుంది. అంటే వచ్చింది వృధా ఖర్చులు కాకుండా ఆదా అవుతాయి, సేవ్ అవుతాయి అన్నమాట. మనము అవసరానికి మంచి ఖర్చులే పెట్టుకుంటాం. ఒక్కొక్కసారి మనకు వేస్ట్ ఖర్చులు అయిపోతూ ఉంటాయండి. ఆటోలో వెళ్దాం అనుకుంటాము, ఆటోకు 50 రూపాయలు అవుతుంది. రోజు మామూలుగా కట్టేదానికన్నా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే టైం లేట్ పోయినాం, అర్జెంటుగా వెళ్ళాలి అంటే ఏం చేస్తాం, డబ్బులు పెడతాం. అదే ముందు వెళ్తే మనం సరిగ్గా టైంకి పోతే మనకి ఇబ్బంది ఉండదు. అట్లా కొన్ని డబుల్ కొనుక్కోవడము తెలియకుండా ఇట్లా ఎన్నో వేస్ట్ ఖర్చులు పెడుతూ ఉంటాం మనం. అట్లాంటి డబ్బులు మనం వేస్ట్ ఖర్చులకు కాకుండా సమయానికి, అత్యవసరానికి, మంచి పనులకు ఉపయోగించడం కూడా ఒక అదృష్టం అండి. అది వాళ్ళు పెట్టే ప్రతి పైసకు వాల్యూ ఇవ్వాలి మనం. పోనీలే ఇప్పుడు 10 రూపాయలే పోయినాయి అనుకుంటాం, 1000 రూపాయలు పోతే 1000 రూపాయలు అనుకుంటాం, 10,000 పోతాయి. అప్పుడు ఎంత బాధ అనిపిస్తుందండి మనకు. అట్లా మనము వృధా ఖర్చులు కూడా అవడానికి ఒక రీజన్ ఉంటుంది. మనం వాటిని అంటే సరైన విధంగా ఉపయోగించకపోవడం వల్ల కూడా మనకు డబ్బులు ఆదా కావడం అనేది ఉండదు. దానికి కూడా మనకు అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఉంటేనే మనము దాన్ని చక్కగా ఉపయోగించుకోగలుగుతాం అన్నమాట. ఏది పైసా ఖర్చు పెట్టినా ఆ పైసకు మనము ఆనందపడాలి, తృప్తి పడాలి. ఆ విధంగా ఖర్చులు చేసుకోవాలి. అది చాలా ముఖ్యం అన్నమాట. అయితే అట్లా మనకు స్థిరంగా ఉండి సంతోషకరంగా మనము మన పైసలను ఖర్చు పెట్టుకొని ఆనందంగా ఉండేందుకు ఆ అమ్మవారి అనుగ్రహం కోసము మనం ఈ పూజ చేస్తామన్నమాట. చేయడం వల్ల ఏమవుతుంది, మీరు ఎప్పుడైతే ఆ ఆకుపచ్చని బట్టలో డబ్బులు కట్టి పెడతారో అప్పటి నుంచి మీకు బుధవారం నాడు కడుతున్నాం కాబట్టి మంచి బుద్ధి కలిగి మంచిగానే మనం ఆ డబ్బులను ఉపయోగించుకుంటాం, మంచి పనులకి ఉపయోగించుకుంటాం. మనం ఎప్పుడైతే మంచి పనులకు ఉపయోగించుకుంటామో మళ్ళీ దానికి రెట్టింపు డబ్బులు మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆదాయం కూడా పెరుగుతుంది. మనం ఖర్చు చేసేదాన్ని బట్టి మనం ఇప్పుడు ఒక పిల్లవాడికి డబ్బులు ఇచ్చామండి, వాడు వేస్ట్ ఖర్చు పెట్టాడు అనుకోండి, ఇంకోసారి ఇస్తామా మనం? అలాగే అమ్మవారికి మనం కూడా పిల్లలము. మనం సరిగా ఖర్చు పెట్టుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటే మళ్ళీ ఇయ్యదు అమ్మ లక్ష్మీదేవి. ఎందుకంటే మీకు ఖర్చు పెట్టుకోవడం తెలియదు కాబట్టి. మరి అటువంటి బుద్ధి కలగాలని ఇవాళ మనం బుధవారము, మరి బుధుడు బుద్ధికి అధిదేవత అన్నమాట. అందుకని ఈ అవకాశం మనకు కలిగింది.
దీని అందరు సద్వినియోగం చేసుకొని ఈ విధంగా అది కట్టేసి తెల్లవారి గురు మళ్ళీ దాన్ని మీ బీరువాలో డబ్బులు ఉంచుకునే దగ్గర పెట్టుకోండి. పెట్టుకుంటే అది కింద పెట్టద్దండి, ఏదైనా ఒక డబ్బాలో కానీ దేంట్లో అయినా పెట్టుకోవాలి. అయితే అట్లా పెట్టడం వల్ల మీకు అన్ని సర్వశుభాలు జరుగుతాయి. మీకు అనుకున్నట్టుగా డబ్బులకు కొదవ లేకుండా నిరంతరము మీరు ఆనందపడే విధంగా మీకు ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇది తప్పకుండా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఓం మహాలక్ష్మి అయిన మహా అని నామాన్ని కామెంట్లో రాయండి. మరి స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.